నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఏర్పాట్లపై శాంతి కమిటీ సమావేశం జరిగింది. మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ నేతృత్వం వహించారు. వినాయక మండప నిర్వాహకులు పండుగ నిర్వహణలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్, విద్యుత్ శాఖ, పోలీస్ విభాగాల అధికారులు పాల్గొని సమన్వయంపై చర్చించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వినాయక మండపాలు సజావుగా నిర్వహించేందుకు సమిష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. బోధన్ సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసల శ్రీనివాస్ను అశోక్ సేల్స్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరాచారి, విద్యుత్ ఏఈ కృష్ణ, మున్సిపల్ మేనేజర్ రమేష్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గణేష్ పండుగని జరుపుకోబోతున్నాము. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా మిగతా పండుగలకు మన వినాయక చవితి పండుగకు డిఫరెన్స్ ఏంటంటే, మిగతా పండుగలందరూ అన్నీ కూడా మన ఇళ్ళల్లో చేసుకుంటాము. వినాయక చవితి మాత్రం మనం వీధిలో బయట రోడ్లపైన చేసుకుంటాం. సో ఇది ఒక జాతీయ సమైక్యత కోసం లాగా ఉంటుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి వాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటాము. గత ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటున్నాము, ఇంకా కూడా జరుపుకుంటాము. దీనికి ఎక్కడ మన బోధన పట్టణంలో కూడా అందరూ కూడా సహకరిస్తారని అందరూ చెప్పారు. చాలా సంతోషము. మాకు మీ అందరి సహకారం లభిస్తే మాకు చాలా బలం వచ్చినట్టుంది. అందరూ కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా మనము కొన్ని విషయాలు మాత్రము తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా ఏంటంటే, మనం రోడ్ల మీద గణేషులు పెట్టేటప్పుడు అంబులెన్సులు ఉంటాయి. ఈ అంబులెన్సులు కంపల్సరీ దారి ఇవ్వాలి. అంబులెన్స్ పోయేంత దారి మాత్రం కంపల్సరీ రోడ్లపైన ఉండేటట్టు చూసుకోండి. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ పోవాలి. మీరు ఏదైనా పక్కకు పెట్టుకోండి, కానీ దారి పోయేటట్టు ఉండాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం కాబట్టి మండపాలు అన్నీ కూడా టార్పాలిన్ కప్పుకోవటము, ఎత్తుల ఒక డయాస్ కట్టి దాంట్లో విగ్రహాన్ని పెట్టుకోవటం నీళ్లు రాకుండా. అదేవిధంగా కంపల్సరీ మన విగ్రహం పెట్టుకుంటారు, వాళ్ళు కంపల్సరీ కూడా అందుబాటులో ఉండాలి, అక్కడే ఉండాలి. తర్వాత మనం అఖండ దీపం పెట్టుకుంటాము. అఖండ దీపం కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఒక ప్రమిదలో పోసి దీపం పెట్టి, ఒక ఇసుక పోసి దానిపైన ప్రమిద పెట్టి మనం దీపం పెట్టుకుంటాం. అది ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా రాత్రి సమయంలో ఈ పశువులు, కుక్కలు, కోతులు ఇంకా వచ్చి మనము పండ్లు, పూలు ఎన్ని ఉంటాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రసాద లడ్డూలు కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటి కూడా మీరు వాటిని మన విగ్రహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది. ఇది మనం భక్తితో చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాలకు అందుబాటులో ఉండాలి. మనం విగ్రహం దగ్గరే అందుబాటులో ఉండాలి. తర్వాత మా అధికారులు వస్తారు, ప్రతిరోజు చెక్ చేస్తారు. మన క్లస్టర్ డివైడ్ చేసాము, వారు వస్తారు, వారు వచ్చి చెక్ చేసుకుంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్లో ఉన్న బండ్లగూడలో, తర్వాత కామారెడ్డిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయినాయి కరెంటుతోటి. కాబట్టి మీరందరూ కూడా గణేష్ మండప నిర్వాహకులు అందరూ కూడా ఈ వైరు డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ కొండేసి డైరెక్ట్ లైన్ తీసుకుంటారు, కనెక్షన్ తీసుకుంటారు. అది చాలా ప్రమాదం, హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అట్లా చేయకండి. ఇంత నుంచి తీసుకోండి, లేదంటే మన గవర్నమెంట్ నుంచి ఇంకా వస్తుందేమో చూడాలి. కానీ మీరు డైరెక్ట్ లైన్ కానీ ఎట్టి పరిస్థితులు కూడా మీరు పెట్టుకోవద్దు. అదేవిధంగా వైరు కూడా కొంచెం మంచి క్వాలిటీ వైరు మెయింటైన్ పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇద్దరు
ఆ విషయంలో ఎస్హెచ్ఓ గారు ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంకొకటి కావాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను కూడా మా కమిషనర్ గారి ద్వారా నేను చెప్పిస్తాను. ఇంకోటి, మనకు ఎక్కడైతే గణేష్ ఉత్సవాలు మండపాలు ఉన్నాయో రోజువారీగా ఏదైతే చెత్త పడుతుందో అలా కాకుండా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లీన్ చేయించే విధంగా కమిషనర్ గారితో మా పబ్లిక్ హెల్త్ వర్కర్తో క్లీన్ చేపిస్తాము. అదేవిధంగా మనం రథోత్సవం ఎక్కడైతే ఊరేగింపుగా సాగుతుందో ఆ రహదారులు ఎక్కడైతే గుంతలు ఉంటాయో ఆ గుంతలను కూడా పూడ్చే విధంగా మేము సహకరిస్తాము. అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు అదే మా స్టాఫ్ కానీ ఎవరికి కానీ మీ పర్మిషన్ అంటే మేము చెప్పేది ఏంటంటే కనీసం మా లైన్ మీద చెప్పినా కూడా వాళ్ళు వచ్చి కనెక్షన్ ఇస్తాం. లూజ్ పార్క్ ఇప్పుడు కొండలు వేస్తాం, బుకింగ్ చేస్తాం. బుకింగ్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్ టు ఫేస్ అయ్యి కండక్టర్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అదే మా వాళ్ళకి చెప్పినాం అనుకోండి, ఒక ఏదైతే మనం 9 days 11 days ఉందో పర్మనెంట్ చుట్టేస్తాం అక్కడ. అంటే స్పార్క్ రాదు, యాక్సిడెంట్ కాదు. అందుకోసమైనా మీకు చెప్తున్నాం పర్మిషన్ అని. అదొకటి మెయిన్ ఏంటంటే ఈ సర్వీస్ వైర్ ఒకటి, ఈ విగ్రహాలు ఇంకోటి ఏంటంటే నిమజ్జనం అయినప్పుడు కొంచెం మనం సహకరించండి. పొంగులు పట్టుకోండి అంటే మాకు కాదండి, మాకు ఎలక్ట్రిసిటీ మేము ఎంత సీరియస్గా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటాం మాది అట్లా ఉంటుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అవుతాను అంటారు అది మీరు ఏంటంటే ఆ లైను చెప్పండి, ఇక్కడ లైను తగులుతుంది అంటే మా వాళ్ళు ఉంటారు. రణం ఏమన్నా ఖచ్చితంగా మేము ఉంటాం, నేను కూడా ఉంటాను. రకాస్పేట 9 days అవుతుంది, ఇది బోధన్ 11 days అవుతుంది, మేము కూడా ఉంటాం. మీరు ఏంటంటే ఆ తడి లేకుండా వర్షం పడితే అయితే మేము అవసరమైతే లైన్ బంద్ చేస్తాము. అన్నీ కూడా నేను వచ్చినాక కూడా లో లెవెల్ హైట్స్ ఉన్నాయైతే పోల్ తీసాము. ఇంకేమన్నా ఉంటే చెప్పండి, మాకు కానీ మా లైన్మెన్ కానీ చెప్పండి, ఖచ్చితంగా వస్తాము. ఈ నిమజ్జనం అయ్యే ముందు అన్నీ చేస్తాము. ఈ డిష్ వైర్స్ అన్నారు, డిష్ వైర్స్ అయితే అన్నీ కట్ చేస్తున్నామండి. రోడ్డు మెయిన్ అయితే రోడ్డు ఉన్నాయి, వాళ్ళకి నిన్న సీరియస్గా చెప్పాము. డిష్ వైర్ తోటే యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాము. ఇంకా చెట్లు అన్నారు, మా లైన్ల దగ్గర ఉన్న చెట్లు అయితే మేము కొట్టేస్తాము. చెట్లు కొడితే కూడా మా మున్సిపాలిటీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు చెట్లు కొట్టొద్దని. బోధనలో నేను రాకముందు అయితే రోజు కరెంట్ పోతుండే, రోజు అంటే రోజు పోతుండే. నేను కూడా బోధనలో ఉంటే నాకు కూడా కరెంట్ పోతుండే. కానీ అందరూ మా స్టాఫ్ అందరి సహకారంతో చెట్లు కొట్టించాము. లైన్ ట్రిప్ అవ్వట్లేదు. ఎక్కడ అంటే చెట్లు అయితే తీసేస్తాము, మా లైన్లో ఉన్నదైతే ఇప్పుడు తీసేస్తాం, ఖచ్చితంగా తీస్తాం. మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కొద్దిగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. ఏదైనా కొద్దిగా ఇన్సిడెంట్ కాకుండా మాకు దయచేసి మాకైతే మీకు అందరికీ చెప్తున్నాను మరొకసారి, మాకు చాలా సహకరించండి. మీకు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే 191 ఉంటుంది, మా వరంగల్లో ఉంటారు, రౌండ్ ద క్లాక్ ఉంటారు. మాకు ఏదైనా మాకు ఇమీడియట్లీ ఫోన్ చేస్తారు. మా లైన్మెన్ కలవకున్నా ఫోన్ కలవకున్నా ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు. 191 అంటే నాకు ఫోన్ వస్తుంది. మీకు ఏ రకంగా ఇబ్బంది ఉన్నాయన్నా నాకు చెప్పండి. అవసరమైతే మా నంబర్లు కూడా ఆల్రెడీ ఇంతకుముందు మా డిపార్ట్మెంట్ నంబర్లు అన్నీ చేంజ్ అయినాయి, లైన్మెన్లో కూడా చేంజ్ అయినాయి. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి, లైన్మెన్లు నా అందరి ఉన్నాయి. ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, అవైతే చేస్తాము. దారిలో అయితే ఉన్నాయైతే చెట్లు వైర్లు అయితే మేము చేస్తామండి. అది ఇంకోటి ఏంటంటే జియో కేబుల్స్ అయితే అవి మనం చేయడానికి లేదు, అంటే గట్టిగా ఉంటాయి. మా డిష్ వైర్స్ ప్లస్ చెట్లు ఇవైతే మేము చేస్తాం. గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం నిర్వహించినటువంటి ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, తోటి పోలీస్ బృందానికి మా సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్వజనిక ఉత్సవ కమిటీ చెప్పారు సార్, అందరి గల్లీ జాగ్రత్త గల్లీ అన్నారు. అలా కాకుండా గొడవలు కాకుండా ఏదైనా శాంతియుతంగా జరుపుకుంటామని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాను. అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో ఓల్డ్ సిటీలో మొత్తం అన్ని రోడ్డు మొత్తం బయటకు వచ్చేసినాయి. మున్సిపాలిటీ మొత్తం రోడ్లన్నీ బయటకు వచ్చేసినాయి, బయటకు అవి తీర్చే రథానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్తున్నా. అదే పైన వైర్లు కూడా కరెంటు పోల్ వైర్లు కూడా తీసుకున్నాయి. అవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుండి దగ్గరుండి మా యొక్క ఉత్సవ కమిటీ సహకరించాలని కోరుచున్నాము. ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 2 గంటలకు 3 గంటలకు తీసుకొచ్చి పాత బస్ స్టాండ్ ఆపితే చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ట్రాఫిక్లో మన ఫ్యామిలీలు పోలేరు. మన కుటుంబం వాళ్ళకి చుట్టానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంది. అలా కాకుండా సమయానికి తీసుకురావాలి. మరియు 9 రోజులు విగ్రహ ప్రతిష్టాపన చేసి నిమజ్జనం చేసే సమయానికి ఒకరోజు వెనుక అవుతుంది. 9 రోజులు 10 రోజులు అవుతుంది. అది కరెక్ట్ కాదు. శాస్త్రీయం కూడా అది కరెక్ట్ కాదు. 9 రోజుల నిమజ్జనాన్ని 9 రోజులు చేద్దాం. 11 రోజులు చేసాం, 11 రోజులు చేయాలి. దాన్ని ఏం చేస్తాం? 9 రోజులు పోయి 11 రోజులు అవుతుంది.
10వ రోజు అవుతుంది, తెల్లారంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినట్టే కదా, అది కరెక్ట్ కాదు. దయచేసి ఆ ఉత్సవంలో మన వాళ్ళు చాలా నిబద్ధతతో పర్ఫెక్ట్గా ఉండాలని కోరుతా ఉన్నాం. 9 రోజులు ఆ భగవంతుడు నిష్ఠగా ఉండి పూజలు అని చేయాలి. మరియు మనమందరము ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, ఈ పోలీసు వాళ్ళకు ఎంత సహకరిస్తే మన అంత ప్రశాంతంగా ఆ ఉత్సవ విగ్రహాలకు నిమజ్జనం చేయడము. మరి మన వాళ్ళు బాగా తగ్గిపోతున్న నిమజ్జనం టైంలో ఆ నిమజ్జనం బావి దగ్గర ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండలేరు, అందరూ అక్కడక్కడ డ్యాన్సులు చేసి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మనం పెట్టే విగ్రహాన్ని మన చేతితో నిమజ్జనం చేద్దాం, అది పుణ్యం. ఆ కార్యక్రమాన్ని వదిలేసి మనం ఏదేదో చేస్తూ ఉన్నాం. దయచేసి అందరికీ విన్నపం, నేను కూడా 40 సంవత్సరాలు నిమజ్జనంలో పాల్గొన్నాను, విగ్రహాలెమ్మలో తిరిగాను, ఎన్నో ప్రోగ్రాం చేశాను. ఈ యువత కొంచెం బాగా ఆవేశంలో చేస్తున్న పనులు చేయకండి, అందరికీ సహకరించండి, అందరం మీకు కూడా సహకరిస్తాం. ధన్యవాదాలు మీ అందరికీ. వారు అందరూ కూడా సభ్యులు ఇక్కడికి వచ్చినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా సార్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా మా కమిటీ తరఫున మేము మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఏ చిన్న గొడవ జరిగినా కూడా మేమందరం కలిసి ఇక్కడ ఉన్న పెద్దలు, మేమే కాకుండా వేదిక మీద ఉన్న పెద్దలే కాకుండా కింద కూడా మాకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని మేమందరం సహకారంతో తీసుకొని గణేష్ నిమజ్జనం యొక్క ఊరేగింపు అనేది ఒక ఊరేగింపు అనేది ఆనందంగా ఉత్సాహంగా తీసుకెళ్తాము. సార్ ఎస్ఐ గారు కొంచెం వేరే విధంగా అనుకున్నారేమో, అట్లా కాదు సార్, ఆవేశం లేదు అతను. ఆనందోత్సవంలో గణపతి ఆనందోత్సవంలో పరవశించిపోతారు. దానికి మీరు ఏదో చేస్తున్నారు అన్నట్టు అనుకుంటే అలా ఇప్పుడిప్పుడే వస్తున్న లేత మనసులు అనేది కొంచెం గాయపడతాయని నేను నా యొక్క మనవి తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా తెలియజేసేది ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టు అధికారి గారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నగాక మొన్న శ్రీకృష్ణ అష్టమి జరిగిన సందర్భంగా హైదరాబాద్లో కరెంట్ శాఖలు జరగడం మన దురదృష్టకరం, బాధాకరమైన విషయం. అది తర్వాత ఈ వర్షాలు కురిసి కొంచెం మోరీలు అనేది ఇబ్బంది చేసింది, అది ప్రకృతి, దానికి సంబంధం లేదు. ఆ యాజమాన్యం వాళ్ళు చూసుకుంటారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. मनाने की एक कोशिश के तौर पर ये जो मीटिंग रखी गई है, इसके लिए मैं सबसे पहले एसीपी साहब का, सीए साहब का और इसी के साथ साथ जितने भी हमारे गणेश मंडली के जिम्मेदार यहाँ पर अपना कीमती वक्त निकाल कर आए हैं और इलेक्ट्रिसिटी एई साहब, म्यूनसिपल मैनेजर साहब, तमाम का शुक्रिया अदा करता हूँ। और ये जो मुझे मौका दिया गया है यहाँ पर बात करने का, इसके लिए भी साहब का शुक्रिया अदा करता हूँ। सबसे पहले तो हम लोग, हमारा मुल्क खुसूसी तौर पर इस खूबी का हामिल है कि यहाँ पर हम तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाई आपस में एकजुटता के साथ रहते हैं। तो हम तमाम के ईदें, त्योहारें, खुशी, गम, और ज़्यादातर ऐसा देखने में आ रहा है कि त्योहारें, खासकर फेस्टिवल्स हम लोगों की 1 दिन 2 दिन आगे पीछे आ रही है। और हम तमाम की जिम्मेदारी है, जितने भी यहाँ पर स्टेज पर बैठे हुए हमारे गाँव के जितने भी बड़े लोग हैं, हम बचपन से देख रहे हैं, तमाम लोग पुरसुकून तरीके से, पुरअमन तरीके से फेस्टिवल्स हम बोधन में सेलिब्रेट कर रहे हैं और उम्मीद भी करते हैं कि हम तमाम लोग इसी तरीके से सेलिब्रेट करेंगे। सर, मेरी खुसूसी तौर पर हमारे इलेक्ट्रिसिटी एई साहब से रिक्वेस्ट है, सीए साहब को बोल दिए कि पूरा देख लिए बोलकर, लेकिन मेरी भी जिम्मेदारी है, मैं तमाम गणेश मंडली वालों को जो प्रॉब्लम्स होते हैं उसको यहाँ पर एई साहब से, मैनेजर साहब से ये एक मेरी रिक्वेस्ट है कि खासकर जहाँ पे गणेश मंडली लगती है वहाँ पर सैनिटेशन का काम सर एवरीडे अपना म्यूनसिपालिटी का ट्रैक्टर या ऑटो वहाँ पे जाना, सैनिटेशन का साफ सफाई का काम करना, और वहाँ पे जो है ना, जो भी वहाँ पे जो पूजा के बाद में कचरा वगैरह जो भी रहता उसको साफ सफाई कराओ सब। दूसरी चीज़, करंट के लिए खास करके बहुत ज़्यादा प्रॉब्लम आता सर। हमारे यही सबसे रिक्वेस्ट है कि करंट के प्रोसेस को थोड़ा इजी करते हुए उन लोगों को जो है आसानी दे, और थोड़ा बहुत कंसिडरेशन हो रहा तो करिए सब। और खासकर जो केबल नीचे है उसको भी आप लोग देखते हैं, आपकी जिम्मेदारी है, लेकिन हम भी बोल रहे हैं कि उसको देखिए, क्योंकि बहुत से हादसे हो रहे हैं, वैसे हादसे ना हो उसको देखिए। और खासकर जहाँ पे अब ये मोनो होटल के पास में जो ब्रिज का काम चल रहा, वहाँ पे एक ट्रैफिक का इशू आता,
और ये 30 कोट की जो रोड है वहाँ पे ट्रैफिक का प्रॉब्लम आता, तो हमारी सीए साहब से रिक्वेस्ट है कि ऐसे पॉइंट्स को नोटिस करते हुए वहाँ पे स्पेशल जो है ना कुछ डाइवर्शन वगैरह जो नए लोग आते हैं निमज्जनम में, उन लोगों को भी मालूम होना, क्योंकि उर्स के टाइम पे बहुत प्रॉब्लम हुआ सर, तो उसको भी थोड़ा आप फोकस करिए। इसी के साथ साथ निमज्जनम के वक्त रात में, क्योंकि बहुत से हमारे जितने भी गणेश मंडली के हमारे भाई हैं रात में ज़्यादा रहते सब, तो मेरी पर्सनल रिक्वेस्ट है रात में जो शॉप्स जल्दी क्लोज कर दे रहे सब, उस वक्त जब भी निमज्जनम के नाइट रहेगा उस वक्त थोड़ा होटल्स को शॉप्स को वगैरह थोड़ा कंसिडर करिए, क्योंकि उन लोगों को भी फूड के लिए वाटर के लिए वो थोड़ा फैसिलिटी हो जाता सर। दूसरी चीज़, तमाम लोग हर मजहब में अपने अपने तौर पर अपनी खुशी से दूसरों को तकलीफ नहीं होना इसी तरीके से फेस्टिवल मनाते हैं, लेकिन कुछ लोग हर मजहब में रहते साहब, ऐसा नहीं कि इसमें रहते उसमें रहते बोल के नहीं। अगर कोई भी न्यूसेंस कर रहे हैं तो जितने भी जिम्मेदार है, चाहे वो मिलादुन नबी के उर्स के रहने दीजिए या गणेश मंडली के रहने दीजिए, हम जिम्मेदारों की जिम्मेदारी है कि अगर कोई माहौल खराब कर रहा है, न्यूसेंस कर रहा है, तो पुलिस वाले आके पकड़ने से पहले हम लोग उसको पकड़ के पुलिस के हवाले करना कि साहब ये आदमी गड़बड़ कर रहा है, आप इसको लेके जाओगे। और खासकर फ्लैग्स की जगह पे थोड़ा डिस्टर्बेंस होता साहब, तो आपकी हमारी जिम्मेदारी है, बच्चे जोश में रहते, जज्बात में रहते, यहाँ पे झंडा लगाना ही लगाना है, यहाँ पे बैरक बनना है बोल के हम लोग आपस में समझा लेते थे, एक दूसरे को तकलीफ नहीं हुए जैसा, एक दूसरे के मजहब की इज्जत करते हुए, एक दूसरे के ईदों की इज्जत करते हुए, फेस्टिवल्स की इज्जत करते हुए उसी तरीके से अपनी खुशी को मनाएं, उसी तरीके से फ्लैग्स वगैरह लगाएं और कोई भी गड़बड़ ना हो। और खास करके यूथ नौजवानों को, क्योंकि हम बहुत सफर करें इसलिए बोल रहे, अगर एक भी केस हो गया तो आपकी प्राइवेट जॉब के लिए भी आपको जो है ना पीसीसी होना है, तो केसेस से और न्यूसेंस से दूर रहे, जज्बात में ना आए, अपनी अपनी फेस्टिवल को अपनी खुशी के साथ दूसरों को तकलीफ ना हो और पुलिस को भी ज्यादा परेशान ना करते हुए अपनी मनाएं। और मैं उम्मीद करता हूँ कि हम भी और हमारे साथ जितने भी जिम्मेदार हैं तमाम लोग इन ईदों को पुरसुकून तरीके से मनाने के लिए, पुरअमन तरीके से मनाने के लिए हम तमाम लोग भरपूर तरीके शतमानं भवते शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये